హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రాజస్థాన్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజస్థాన్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హర్మదా పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహమండిలో సోమవారం మధ్యాహ్నం ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. ఇక అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిన్న రాత్రే రాజస్థాన్లోని ఫలోదీలో ఆగి ఉన్న ఓ ట్రక్కును టెంపో ట్రావెలర్ ఢీకొన్న ఘటనలో 15 మంది మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే మరో ప్రమాదం జరగడం, మళ్లీ పదుల సంఖ్యలో పౌరులు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వరుస దుర్ఘటనలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సాయం అందించాలని, క్షతగాత్రులకు చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.